తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన కారణం జగనే. అంతలా జనసేన టీడీపీలను ఇబ్బంది పెట్టారు. మరి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి కూటమి పార్టీలు. కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన అధినేతల స్థాయిలో సఖ్యత కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అన్నదే చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య ఇప్పటికీ పొసగడం లేదు. చాలా చోట్ల విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు బాధితులే. ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు జగన్ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి శత్రువు జగనే కాబట్టి ఎన్నికల్లో ఉమ్మడి శత్రువును గద్దెదించి అధికారంలోకి వచ్చారు. అయితే పొత్తులో టికెట్ల విషయంలో రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అప్పటి విభేదాలు నేతల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలతో కంటే కూడా ఎక్కువగా జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. అయితే బయటపడటం లేదు కానీ చాలా చోట్ల ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. పవన్, చంద్రబాబు, లోకేష్ మధ్య బాండింగ్ బాగుంది. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమ, అభిమానం చూపించుకుంటున్నారు. అయితే టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. క్యాడర్ బలం అంతగా లేని బీజేపీని పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య కీచులాటలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. సమిష్టిగా పనిచేయాలని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ తమ పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలిచ్చిన పరిస్థితిలో మార్పు అంతంత మాత్రమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలాగే ఉందని కాదు కానీ పలు చోట్ల ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇది బహిర్గతం కూడా అయింది. ఇంకా పలు చోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఉదాహరణకు ఒంగోలు, పిఠాపురం లాంటి చోట్ల పరిస్థితి అస్సలు బాలేదు. ఇంకోవైపు టీడీపీ, జనసేనలను విడిపోయేలా చేసేందుకు వైసీపీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి చేటు అన్నది 2014, 2024 ఎన్నికలు కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఆ రెండు పార్టీలు కలిసినంత కాలం తాము మళ్లీ అధికారంలోకి రావడం అన్నది సాధ్యం కాదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్లు చేస్తున్నాయి వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు. వైసీపీ నాయకుల కారణంగా కూడా కూటమిలో సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వైసీపీ నాయకులు అధికారం కోసం కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా సమిష్టిగా పనిచేశారు. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా గ్రామ స్థాయిలో సమన్వయం చేసుకున్నారు. అప్పుడు వైసీపీ తరపున ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు టీడీపీ లేదా జనసేన పార్టీలోకి చేరిపోతున్నారు. వీరి వల్ల కూడా కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇద్దరిలో ఎవరూ ఈగోలకు వెళ్లడం లేదు. సీఎం చంద్రబాబు తాను 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడినని, 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశానని, ఇప్పుడు సీఎంగా ఉన్నానన్న భేషజాలకు పోవడం లేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తాను ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడినని, తన వల్లనే కూటమి ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిందని అనుకోవడం లేదు. అందరి సమన్వయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని భావిస్తూ ఇద్దరు అగ్రనాయకులు కలిసి వెళుతున్నారు. ముఖ్యమైన విషయాలపై ఇద్దరు చర్చించుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టులు, కీలకమైన పోస్టింగ్ల విషయంలోనూ ఇద్దరు ఒక మాట అనుకొని ఫైనల్ నిర్ణయానికి వస్తున్నారు. ప్రభుత్వంలో అగ్రనాయకుల మధ్య అంతా సక్రమంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. మరి మిగతా 4 ఏళ్లలో అయినా విభేదాలు సమసిపోతాయా, పెద్దవి అవుతాయా అన్నది తేలాల్సి ఉంది.